కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ జరిగితే కేసీఆర్ కుటుంబం మొత్తం జైలుకు పోవడం ఖాయమన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ప్రాజెక్టును కనీసం ఇల్లు కట్టే విధంగా కూడా నిర్మించలేదని విమర్శించారు. అన్నారం సుందిలో ప్రాజెక్టు కూడా కుంగిపోయే ప్రమాదం ఉందని రిపోర్ట్స్ లో ఉందన్నారు. ఇక బీఆర్ఎస్ సభకు 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో కేటీఆర్ చెప్పాలన్నారు ఎంపీ అరవింద్. షీట్ పైల్ కట్ ఆఫ్స్ అంటే రాక్ ఉన్నది అని ఉంటేనే పైసలు లెక్క పెట్టి కడతారు ఎవడైనా. రాక్ లేకుంటే అవసరం లేదు. మరి రాక్ ఉన్నదని షీట్ పైల్ కట్ ఆఫ్స్ మీరు డిజైన్లో పెట్టి టెండర్ సిస్టము దాన్ని బట్టి L1 డిసైడ్ అయితే మరి సీకెట్కి ఎట్లా అప్రూవల్ ఇచ్చిండ్రు? లొకేషన్ మారడానికి మర్మం ఏంది? కాస్ట్ ఎంత మిగిలింది? సీకెట్ డెఫినెట్లీ షీట్ పైల్ కట్ ఆఫ్స్ కంటే చాలా తక్కువ ధర. నేను ఇది వేస్తా టెండరు, నాకు L1 వస్తుంది, నేను తక్కువలో వేస్తా, కానీ రేపు డిజైన్ మారుస్తా, లొకేషన్ మారుస్తా, మీరు ఒప్పుకోవాలి. తర్వాత అంటే ఇది కంప్లీట్ ముఖ్యమంత్రి కాడికి వెళ్ళి మీ చీఫ్ ఇంజనీర్లు, మీ సెక్రటరీలు, మీ IAS ఆఫీసర్లు, మీ కాంట్రాక్టర్ మొత్తం పై నుంచి కింద దాకా అందరు కుమ్ముక్కైతేనే ఇది జరుగుతుంది. నువ్వు షీట్ పైల్ నుంచి సీక్రెట్ పైల్కి పోయినప్పుడు నువ్వు L2 తోటి కన్సల్ట్ చేసినవా? అలా పేపర్లు వేయలేదంటుండు. ఇది NDSA మా పేపర్లు అడితే పేపర్లు వేయలేదంటారు. ఇప్పుడు అతిపెద్ద ప్రమాదం ఏంటంటే L2 డాక్యుమెంట్స్ పాత డేట్లు మారుస్తుంది. అందుకనే కొందరు జయేష్ రంజన్ లాంటి ఆఫీసర్లు కంటిన్యూ అవుతారు పెద్ద పెద్ద పొజిషన్లలో. డిపార్ట్మెంట్లు కూడా మారలేదు అనుకుంటాలి. దిస్ ఈజ్ ఓన్లీ 1 ప్రాజెక్ట్ బ్రదర్. ఇందులో చాలా మర్మం ఉన్నది. లెటర్లో పైది కనబడుతున్నది సూపర్ఫిషియల్. There has to be a thorough CBI inquiry into this.